Raghuveera Reddy ji, K.H. Munyappa ji, Chiranjeevi ji, Kota Satyam ji, Thiruvannakarasar ji, अनिल चौधरी जी, चाइना वेंकट रामुडू जी, कांग्रेस पार्टी के हमारे सब कार्यकर्ता भाई और बहनों युवाओं, आप सबका यहाँ बहुत बहुत स्वागत. I'll do the next thing. Okay. కాంగ్రెస్ వేదిక మీద ఉన్న పెద్దలారా, కాంగ్రెస్ పార్టీ అభిమానులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. I would like to start my speech. I would like to start my speech by starting to talk about the biggest issue that is on your minds. నేను మొట్టమొదట మీ అందరి మదిలో కూడా ఓ పెద్ద సమస్యగా, ఒక పెద్ద భూతంగా ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయం గురించేనే నేను మొదలు పెడతాను. I don't like to avoid discussion. I like to be very clear about my views. నేను ఉన్న విషయాల్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏ విషయాల్ని నేను దాచవలసిన అవసరం లేదు. మీ దగ్గరికి వచ్చి Andhra Pradesh used to be one state and now there are two states instead of one. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలుగా ఉండేది. ఇప్పుడు విభజన జరిగిన తర్వాత తెలంగాణ వేరే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రమైంది. రెండు రాష్ట్రాలుగా రూపాంతరం చెందింది. And there are people in Andhra Pradesh, in Andhra, who are disappointed about this. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిరాశ నిస్పృహలతో మీరు ఉన్నారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. And I can understand your feelings of disappointment. మీరు ఆ విధంగా బాధపడడానికి నాకు కారణాలు కూడా బాగా తెలుసు. The demand for Telangana is 60 years old. తెలంగాణ కావాలి అనేటువంటి డిమాండ్ 60 సంవత్సరాలుగా ఉంది. And before the Congress party gave Telangana, every single political party in Andhra Pradesh supported Telangana. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకునే ముందే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ చివరి పార్టీ తెలంగాణ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయంలో. The TDP and the BJP gave a letter to the President of India for the state's bifurcation. బీజేపీ, తెలుగుదేశం రాష్ట్ర విభజన చేయండి అని భారత ప్రభుత్వానికి ఉత్తరం ఇచ్చినాయి. ఈనాటికి ఆ ఉత్తరాలు భారత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. The YSR party and Mr. Jagan Reddy gave a letter for the support of Telangana. మరో కొత్తగా వచ్చినటువంటి పార్టీ వైకాపా కూడా రాష్ట్ర విభజన జరగాలని సాక్షాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర తీర్మానం చేసి రాష్ట్ర విభజన చేయండి అని తీర్మానం చేసి ఇచ్చింది ఆ పార్టీ. We followed a democratic process and eventually the state was divided into two. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించేటువంటిది. అందువల్లనే అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ చివరిగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. That step is now behind us. ఆ అంకం ముగిసిపోయింది. రాష్ట్ర విభజన అనేటువంటి అంకం ముగిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమి చేయాలి? Once the states were divided, we ensured that Andhra's interest was protected. రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన, నా ఆలోచన ఒకటే, విభజన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిదే నాకున్నటువంటి ఏకైక లక్ష్యం. The issue of special category state to Andhra was asked for by the people of Andhra. ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, తద్వారా మంచి జరుగుతుంది అని మీరు భావించినప్పుడు దానికి ఒప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీగా, భారత ప్రభుత్వంగా. The prevailing view was that
special category status should not be given to Andhra Pradesh. ఒకరికి అబ్జెక్షన్ కూడా ఉంది, కొంతమంది అభ్యంతరం కూడా చెప్పినారు. ఏ పరిస్థితుల్లో కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనేది ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో మిగిలినటువంటి వాళ్ళు కూడా గొంతెత్తి అన్నారు. The Congress President, Sonia Gandhi ji, the Prime Minister, myself, and other senior leaders of the Congress Party insisted that Andhra should get special status. అనేకమైన అభ్యంతరాలు వచ్చిన మన ప్రియతమ అధినేత్రి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధాని, నేను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నేను ఇతర సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా కలిసి సమస్య లేదు, ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి ఆంధ్రప్రదేశ్ కని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. And we ensured that your state got special status. అందుకోసమే పట్టుదలతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి ఉన్నాం, అది చట్టంలో కూడా చోటు చేసుకున్నది. Andhra has had a very old and strong relationship with my family, in particular my grandmother Indira Gandhi ji. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగువారంటే మా కుటుంబానికి, గాంధీ నెహ్రూ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం ఈనాటిది కాదు, తరతరాలుగా వస్తుంది. ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్ లో అమ్మా అని పిలువబడేటువంటి ఇందిరా గాంధీని మీరు అపూర్వంగా ఆదరించినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ వారు. Seemandhra has the most entrepreneurial people in this country. ఈ భారతదేశంలోనే అత్యంత కష్టపడేటువంటి మనసున్నటువంటి వారు, అత్యంత చాకచక్యంగా ముందుకు వెళ్ళేటువంటి చావ ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ వారు అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. We are going to provide the entrepreneurial people of Seemandhra with tax incentives. We will promote industrialization and promote economic growth in Seemandhra. అందుకోసమే మొదటి స్టెప్గా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, దీనికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వాలి, ప్రత్యేకమైనటువంటి కన్సెషన్స్ ఇవ్వాలి. అలాంటిది కొత్త పరిశ్రమలు రావడానికి రాష్ట్రం నుంచి కానీ బయట నుంచి కానీ పరిశ్రమలు ఏర్పాటు చేసేటువంటి వాళ్ళకి పూర్తిగా మేము ఈ రోజు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. A new capital for the state will be identified within 6 months. కొత్త రాష్ట్ర రాజధాని ఏది కావాలి అనేది కొత్త ప్రభుత్వం ఏర్పడిన 6 మాసాల లోపల నిర్ణయించబోతాము. We are sensitive to the needs of backward areas, and a special development package will benefit these districts. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అందులో మీ అనంతపురం కూడా ఒకటి. ఇలాంటి ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తూ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తూ తీసుకోవాలని మేము భావించినాము. అటువంటి కార్యక్రమాన్ని కూడా చట్టంలో రూపొందించినాం. Not only that, the best education institutions in the country will come to this state. ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీలు రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా కూడా ఇస్తూ విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, మరి టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ పరంగా భారత ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సంస్థలను ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. We are going to bring IITs, NIIT,